రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తన కన్న తల్లిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయారని పేర్కొంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తనలాంటి పరిస్థితి మరెవరికి రావద్దని కోరుకుంటూ కుటుంబాల్లో పెద్దలను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారకూడదని లారీ డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని హితవు పలికారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఇవన్నీ కూడా రాత్రి 1 గంట 2 మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి. అంటే నిద్ర అన్నది ఒకటి సరిపోదు. జాగ్రత్తగా ఎదుట వస్తున్న బస్సుని హై స్పీడ్లో లేకుండా బస్ కంట్రోల్ తీసుకోవాలి. ఇప్పుడు డ్రైవర్స్ అందరూ మాట్లాడినప్పుడు నేను ఒకటి ఏం గమనించాను అంటే, మీరు బస్ ఫిట్నెస్ గురించి మాట్లాడారు. అందులో ఉండే బ్యాటరీస్ కానీ లైట్స్ కానీ వీటన్నింటి వలన ఏ విధంగా ఎఫెక్ట్ వస్తుంది, ఎందుకు మంటలు లేచాయి. సో ఖచ్చితంగా మీరు వెహికల్ అక్కడ ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సే పంక్చర్ అయింది టైర్. మీరు వెహికల్ స్టార్ట్ చేసే ముందు బస్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని స్టార్ట్ చేయండి. మేము మీకు ఏదైనా ఫిట్నెస్ చెక్ చేసుకోండి, సర్టిఫికెట్ తీసుకోండి అంటే మీకు చాలా కోపం వస్తుంది. డబ్బులు కట్టాలి, ఫీజు కట్టాలి, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఆఫీసులు తిరుగుతున్నారు, మధ్యలో మీడియేటర్స్, ఈ గోలంతా ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం అంతా ఆన్లైన్ సర్వీసెస్ చేసాం. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, మా అధికారి మొహం కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. అన్నీ కరెక్ట్గా ఉంటే మేము అప్రూవ్ చేసి ఇస్తాము అని చెప్పి. అంటే ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మీకు బాధగా ఉంటుంది, కానీ అది నేను ప్రశ్నించడం మీ మంచి గురించే ప్రశ్నిస్తున్నామని మీరు ఎవరు ఆలోచించట్లేదు. ఖచ్చితంగా బస్ ఫిట్నెస్ ఆర్ లారీ ఫిట్నెస్ ఆర్ స్కూల్ బస్ ఫిట్నెస్, ఆటో విపరీతంగా ఎక్కించేస్తారు చిన్నపిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని. ఆటో కెపాసిటీ 7 8 14 15 ఎక్కించేస్తారు. ట్రాక్టర్లో పనులకు వెళ్ళే వాళ్ళని 30 40 50 మందిని ఎక్కించేస్తూ ఉన్నారు. పరిమితికి మించి ఎక్కించడం కూడా తప్పే. మిమ్మల్ని ఆపితే వస్తుంది. బైక్లో 4 5 ఎక్కేసి వెళ్ళిపోతుంటారు. చిన్న చిన్న పిల్లల్ని, ముందు ఒక చింట పిల్లడు, మధ్యలో ఒక చంటి పిల్లడు, భార్య భర్త ఇంకొకరిని ఎక్కించేస్తూ ఉంటారు. అడిగితే మీకు తప్పుగా అనిపిస్తుంది. క్వశ్చన్ చేస్తాం, మేము గట్టిగా క్వశ్చన్ చేస్తాం. ప్రశ్నిస్తేనే మీరు మారుతారు. మీరు అంటే మనం, నాతో కలిపి అందరం మారుతాం. కాబట్టి అది స్ట్రిక్ట్గా మన డిపార్ట్మెంట్కి ఏం చెప్తున్నానంటే, నిబంధనలు పాటించిన వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా ఉంటాము అని ఈ సందర్భంగా నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను. 2026 సంవత్సరంలో యాక్సిడెంట్స్ తగ్గాలి. మాకు ఇచ్చినది కూడా 0 ఫెటాలిటీ. యాక్సిడెంట్ జరిగింది, ఎవరు చనిపోకూడదని. కానీ చనిపోతే పర్వాలేదు, చనిపోకుండా కాళ్ళలో చేతిలో విరగ్గొట్టుకుని బతుకుతారు చూడండి, వాళ్ళ బాధ అసలు చెప్పలేం మనం. ఆలోచించుకోండి ఒక్కసారి. అంటే ప్రతిరోజు నరకం అనుభవిస్తారు వాళ్ళు. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు నేను చూసాము, ఆటో యాక్సిడెంట్లో ఒక కాలు పోయింది, భార్య ప్రెగ్నెంట్. ఎంత బాధ వేసిందో. ఇప్పుడే ఆ ఊరు వెళ్ళి వచ్చాం. ప్రతిరోజు నరకమే. ఒక్కసారి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. మీ కుటుంబం గురించి, మీ గురించి జాగ్రత్తలు తీసుకోండి. నేను ఎందుకు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి వస్తాను అన్నది నా కుటుంబంలో జరిగిన సంఘటన మీకు చెప్పడానికి. ఎదురుగా ఒక హెవీ ఐరన్ లోడ్తో లారీ వస్తుంది. మా ఫాదర్ మదర్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. హెవీ ఐరన్ లోడ్ లారీ వెహికల్ని హిట్ చేసింది. మా తల్లి, మా అమ్మ ఎగిరిపడి డివైడర్కి తల కొట్టుకున్నారు. ఆమెను బతికించుకోలేకపోయాను. అంటే ఒక యాక్సిడెంట్లో నా తల్లిని నేను కోల్పోయాను. ఆ రోజు ప్రపంచం మొత్తం నాకు శూన్యంగా అనిపించింది. ఒక లారీ డ్రైవర్ నన్ను, నా అన్నయ్యని అనాథులను చేశారా అని. సో కేసు బుక్ చేశారు. వీళ్ళ తప్పు లేదు, లారీ డ్రైవర్దే తప్పని. నేను చెప్పాను, ఆ లారీ డ్రైవర్ నా తల్లిని తీసుకురాలేడు. కానీ నేను ఆ లారీ డ్రైవర్ని శిక్షిస్తే వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో. ఏం కేసు పెట్టాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి. అంటే నాకు జరిగిన సంఘటనే వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పడానికి నేను ఈ సమావేశానికి వచ్చాను. ఈ రోజుకు కూడా ఒక కష్టం వస్తే మాట్లాడుకోవడానికి నా తల్లి లేదు అని నేను బాధపడుతూ ఉంటాను. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ బాధ నేను మీతో చెప్తే ఒక్కరు కాకపోతే ఇద్దరన్నా మారుతారు, డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను. సో ఈ సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి.
నేను మనస్ఫూర్తిగా మీరందరూ అటెండ్ అయినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.